యథారాజ తథా ప్రజ అని ఊరికే అనలేదు. ఒక నాయకుడు అన్నవాడు ఉన్నతమైన భావాలతో, ఒక మంచి సంకల్పంతో ఉంటే, తనని అనుసరించే వాళ్ళు కూడా అంతే ఉన్నతమైన భావాలతో అడుగులు ముందుకేస్తూ ఆయన వెంట నడుస్తారు. అదే నాయకుడు బూతులు మాట్లాడుతూ లంగా పనులు చేస్తే, తనని అనుసరించే వాళ్ళు కూడా అదే బూతులు మాట్లాడుతూ అదే లంగా పనులు చేస్తారు అని కొన్ని వీడియోల పోస్టులు చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట. రీసెంట్‌గా మనం కొన్ని వీడియోలు చేసాం. అంటే పవర్ స్టార్ గారి గురించి, ఆయన ఉన్నతమైన విలువల గురించి, ఆయన చేస్తున్న పనుల గురించి, ఒక రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలి కదా! రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలి కదా! అని కొన్ని వీడియోలు చేసాం. నిజమే కదా అది. ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆయన వెంట నడవాలనిపిస్తుంది. అంతే అంకిత భావంతో మనం కూడా పని చేయాలనిపిస్తుంది. అంటే నాయకుడంటే ఇలా ఉండాలి. కానీ కొంతమంది మన వీడియోలకి పోస్టులు చేసినారనమాట. వాళ్ళ గురించి నిజంగానే లంగా గాళ్ళని ఎందుకు అన్నాను అంటే, వాళ్ళు మాట్లాడిన మాటలు మనం బూతులు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇది అంటే అంటారు కదా, నువ్వు కూడా బూతులు మాట్లాడుతున్నావు అని. అంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో టిట్ ఫర్ టాట్, కుక్క కాడికి చెప్పు దెబ్బ. సో అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుందన్నమాట. సో ఎప్పటికైనా మారతారా? లేదంటే ఏంటంటే ఓకే, ఒక మంచి వ్యక్తి బయటకు వచ్చి మంచి పనులు చేస్తున్నప్పుడు, అరే నువ్వు వచ్చేయలేదురా, ఇచ్చేయలేదురా, నువ్వు అంతో పంటావు ఇంతో పంటావు, అరే బాబు చేస్తున్న వాడిని చేయనివ్వాలి, చేస్తున్న వాళ్ళని చేయనివ్వాలి తప్ప వెనకాల నుంచి అంటే విష ప్రచారం చేస్తూ విషం జిమ్ముతున్న కొంతమంది కోసమే ఈ వీడియో అనమాట. మీరు చేస్తున్న పోస్టులో ఒక అర్థం ఉంది, ఈ పని జరగలేదు ఆ పని జరగలేదు అని. కానీ ఇదే మాటలో అసలు జీరో, అంటే ఏ పని జరగనప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆడది చేశాడు ఇది చేశాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కొంచెం నీచంగా మాట్లాడటము నచ్చలేదు నాకు. ఎందుకంటే చేసే వాళ్ళని ఎలాగో అలా చెడగొట్టాలి. మన నాయకులు చేయరు కదా, బూత్ లీటర్ తప్ప చేయరు కదా. ఇది ఎవరి గురించి ఎవరి పేరు మీద కాదు, చూస్తున్న జనాల కోసం చూస్తున్నారు, చూశారు. సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో మీరు మాట్లాడిన బూతులు కానీ అవి తీసుకోవడానికి కష్టం ఉన్న బూతులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, వీడియో చేశాను నా గురించి మాట్లాడారు, చెత్త చెత్త పోస్టులు పెట్టారు, మేము రిపోర్ట్ చేసాం, అన్నీ చేసాం. బట్ ఏంటంటే ఇంత నీచంగా ఉన్నారంటే మీ నాయకుడు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నారా నాయన. సో మీ గురించి ఏం మాట్లాడాలి అసలు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ అసలు మాట్లాడకుండా ఉండడం కూడా తప్పు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలాంటివి ఆపి ముందు మీరు మీ వెనకాలన్న బొక్కలను పూడ్చుకొని ముందుకు వచ్చి కొంచెం జనాలకు మంచి చేయండి రా బాబు. పోస్టులు పెట్టమంటే పెడతారు కానీ బయటకు వచ్చి మాట్లాడమంటే దమ్ము లేదు.